ప్లానింగ్ చేసుకోవాలి. దీనివల్ల గణనీయంగా మన బడ్జెట్లో కూడా కొంత తగ్గే అవకాశం ఉంది. ఆ ఎక్సర్సైజ్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్నింటికంటే ముఖ్యంగా మందులు వైద్య పరికరాలు. అరుదైన వ్యాధులు ఉంటే క్యాన్సర్ మందులన్నీ 5 నుంచి 0, ఒకప్పుడు 5, 12 ఉంటే ఇప్పుడు 0 చేశారు. యునాని, సిద్ధ, హోమియో అంతా 12 నుంచి 5 చేశారు. వైద్య ఆక్సిజన్ 12 నుంచి 5 చేశారు. డయాగ్నోస్ కిట్స్ అన్నీ కూడా 12 నుంచి 5, థర్మోమీటర్స్ అన్నీ 12 నుంచి 5, వైద్య శస్త్రచికిత్స పరికరాలన్నీ కూడా 12 నుంచి 5. అదే మరి అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ 0 చేశారు. మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం. యూనివర్సల్ హెల్త్లో 18% నుంచి ఈరోజు 0 అయిందంటే 5,000 కోట్లు 4,500 కోట్లు అనుకున్నాం మేము. ఇక్కడే సత్య ఉన్నారు. ఈరోజు దాంట్లోనే మనకు ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయ పరిస్థితి వస్తుంది. యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇది బిగ్ గేమ్ చేంజర్. ఇంకో పక్క రైతులు, నీటిపారుదల, ట్రాక్టర్లు 12 నుంచి 5, ట్రాక్టర్ టైర్లు, ట్యూబులు 12 నుంచి 5, ట్రాక్టర్ విభాగాలు 12 నుంచి 5. అదే మరిగా నేల తయారీ, సాగు యంత్రాలు 12 నుంచి 5. అదే మరిగా హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా 12 నుంచి 5. కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం ఇవన్నీ 12 నుంచి 5. బిందు సేద్యం ఇవన్నీ కూడా 12 నుంచి 5. చేతి పంపులు 12 నుంచి 5. కాంపోస్ట్ యంత్రాలు 12 నుంచి 5. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి పెద్ద బూస్ట్ వస్తుంది. అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు, బైకులు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ 28 నుంచి 18, చిన్న కార్లు 28 నుంచి 18, త్రిచక్ర వాహనాలు 28 నుంచి 18, ప్రయాణికుల వాహనాలు 28 నుంచి 18. నెక్స్ట్ ఇంజన్ భాగాలు, పంపులు ఇవన్నీ మీరు చూస్తే 28, 18. సైకిల్ భాగాలు 18 నుంచి 5, ఆటో భాగాలు 28 నుంచి 18. ఇవన్నీ కూడా 2 వీలర్ కూడా 3 వీలర్ ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బూస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంటికి వాడే సామాగ్రి మీరు చూసే సిమెంట్ 28 నుంచి 18, పాలరాయి, ట్రావర్జైన్ బ్లాకులు, గ్రనైట్ బ్లాకులు, ఇసుక, నిమ్మ ఇటుకలు ఇవన్నీ 12 నుంచి 5. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు 12 నుంచి 5. వెదురు ఫ్లోరింగు కలపడం అవన్నీ 12 నుంచి 5. ప్యాకింగ్ కేసులు 12 నుంచి 5. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు 28 నుంచి 18, మానిటర్లు, ప్రొజెక్టర్లు 28 నుంచి 18, ఎయిర్ కండిషన్లు 28 నుంచి 18, డిష్ వాషర్స్ 28 నుంచి 18, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్, సోలార్ కుక్కర్స్ 12 నుంచి 5. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక బూస్టప్ రాబోతుంది. దీనివల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు. బొమ్మలు, క్రీడలు, చేతి పనులు 12 నుంచి 5. అదే మరి చెక్క, లోహం ఇవన్నీ కూడా 12 నుంచి 5. ఇంకొక పక్క ఈ బోర్డు, ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా చూస్తే 12 నుంచి 5. సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ 12 నుంచి 5. చేతి విగ్రహాలు, చక్కెరాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. ఇత్తడి, రాగి, అల్యూమినియం 12 నుంచి 5. పెయింటింగ్ శిల్పాలు 12 నుంచి 5. నేను ఎందుకంటే 83 ఓపిక చదివానంటే మీకు అందరికీ మైండ్లో ఎక్కాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, అందరికీ, వ్యాపారస్తులకు అందరికి కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత. అందుకోసం నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈరోజు అధ్యక్ష వ్యవసాయం దాని ఇంపాక్ట్ మీరు చూస్తే రూరల్ ఎకానమీ గణనీయంగా పెరిగే అవకాశం వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. అందుకనే బూస్ట్ అగ్రికల్చర్ మోడర్నైజేషన్కు ఉపయోగపడుతుంది. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఫార్మింగ్
ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకొక పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నం చేశారు. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూశారు దిశ హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ అన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దీనివల్ల దేశ ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున గ్రోత్ ఇంజిన్గా ఇప్పటికే ఉంది. నెక్స్ట్ లెవెల్ బూస్టప్ వస్తుంది. అదే మనం ఆలోచించేది వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్. ఈరోజు ఎంఎస్ఎంఈలు 110 మిలియన్ పీపుల్ని ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్, దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ యొక్క రిఫార్మ్ వల్ల అన్లాకింగ్ క్యాష్ ఫ్లో, 90% ఆఫ్ ట్యాక్స్ రీఫండ్ ఆర్ నౌ పెయిడ్ అప్ ఫ్రంట్, ప్రొవైడింగ్ ఇమ్మీడియట్ లిక్విడిటీ వస్తుంది. ఎన్హాన్స్డ్ కాంపిటేటివ్ స్పిరిట్, 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ అండ్ లోయర్ కాస్ట్ క్రియేట్ ఏ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ వస్తుంది. సింప్లిఫికేషన్ ఆఫ్ కంప్లైంట్స్, ఏ సింపుల్ టూర్ రేట్ స్ట్రక్చర్ అండ్ auto approved registration reduces the burden on small business. Fixing blocked capital, ఎక్కడ క్యాపిటల్ ఇది కాకుండా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాబట్టి దీని మీద క్యాపిటల్ ఆపరేషన్ కానీ గ్రోత్ కానీ దోహదం చేస్తుంది. అందుకే మనం ప్లాన్ చేసేది 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీనికి పర్మిషన్లు ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే జిఎస్టీకి 3 days అన్నారు. మనం 2 daysలోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఈ ఎకో సిస్టంలో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే సర్చార్జింగ్ ఫర్ ది ఎకానమీ, బూస్టింగ్ బిజినెస్, పవరింగ్ ఆత్మనిర్భర్ భారత్ విత్ లోయర్ ట్యాక్స్ అండ్ రా మెటీరియల్ ప్యాకేజింగ్ అండ్ ఆల్సో ఫార్మ్ గూడ్స్. ఇంకో పక్క చూస్తే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, ఫిక్స్డ్ ఫ్రీయింగ్ ఆఫ్ క్యాపిటల్, మోర్ అవైలబిలిటీలోకి వస్తుంది. ట్యాక్సెస్ అండ్ ఇన్పుట్స్ నో లాంగర్ హయ్యర్ దెన్ ట్యాక్సెస్ ఆన్ ఫైనల్ ప్రోడక్ట్స్. చాలా వరకు ఇది వాళ్ళ బిజినెస్కి దోహదం చేస్తుంది. ఆటో రిజిస్ట్రేషన్ 3 days, ఇది కూడా ఒక మేజర్ రిఫార్మ్. 3 daysలో ఆటో రిజిస్ట్రేషన్ ఇచ్చారు. 3 daysలో చేసుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసేయచ్చు. ఇంకొక పక్కన 30% ఫాస్టర్ లాజిస్టిక్స్ డ్యూ టు నో స్టేబుల్ బార్డర్ చెక్ పోస్ట్. ఒకప్పుడు ఊరికి ఒక చెక్ పోస్ట్ ఉండేది, ఇప్పుడు ఆ బాధ లేదు. స్టేబుల్గా ఎక్కడికి కావాలి వెళ్ళిపోవచ్చు. ఇది క్లియర్గా ఉంది. ఈజ్ ఆఫ్ కంప్లైంట్స్, ఆటోమేటెడ్ రిఫండ్, ఏఐ ఎనేబుల్డ్ డీకేఎస్ ప్రివెన్షన్, ఎవ్రీథింగ్ ఏఐ ద్వారా ఎక్కడ తప్పు ఉంటే అక్కడికి వెళ్తారు తప్ప అనవసరంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితి లేదు. అది కూడా క్లియర్గా ఉంది. ఇంప్రూవ్డ్ క్యాష్ ఫ్లో, రెడ్యూస్డ్ రిటర్న్ టైం, రీఫండ్ టైం, తక్కువ సమయంలో వాళ్ళకి రిఫండ్ ఇస్తారు కాబట్టి క్యాష్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ ది మేజర్. ఇంకా ఏదైనా చిన్న ఉంటే కానీ రిఫార్మ్ తీసుకొస్తే ఇండియా విల్ గ్రో double-digit గ్రోత్. నెక్స్ట్, ఇక్కడ చూసినప్పుడు దేశ సిఎస్టీ నుంచి 2005 వ్యాట్, అక్కడి నుంచి 2017 జిఎస్టీ, 5 స్లాబ్లు, 2025 నౌ 2 స్లాబ్లు. ఇది 5, 12, 18, 25, 40 ఉంటే ఈరోజు 5, 18 ఆ స్టేజ్కి వచ్చాం. నెక్స్ట్, దీనివల్ల లాభాలు ఒకసారి సమ్మింగ్ అప్ చేస్తే మీరు చూస్తే 22 ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయి. దసరా రోజున సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్లాబ్స్ నిల్ 5, 18%. దిస్ ఇస్ ఫస్ట్.